హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సుంత వ్లాగ్స్. ఈరోజు షార్ట్ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక టాప్ అయితే ఇచ్చారు. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇది సైజ్ వచ్చేసరికి పొడుగుంది. అలాగే హ్యాండ్స్ అయితే రాలేదు. ఏం చెప్పారంటే సో లెంత్ పొడవుగా ఉంది కదా, సో లెంత్ కట్ చేసి హ్యాండ్స్కి అటాచ్ చేయండి అనేసి అన్నారు. సో మనం దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టాప్ అయితే చాలా బాగుంది. ఇలా వచ్చిందనమాట. సో లెంత్ పొడవుగా వచ్చింది. కింద వచ్చేసరికి ఇట్లా స్టార్తో లేస్ సిల్వర్ కలర్లో లేస్ ఇచ్చారు. అలాగే ఇలా సైడ్కి ఇలా డోరీస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది టాపు. సో దీని లెంత్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కట్ చేయాలి. లెంత్ కట్ చేసి సో ఈ లెంత్ కట్ చేసిన క్లాత్ని హ్యాండ్స్కి చిన్న గుజ్జులా పెట్టేసుకోవాలన్నమాట. బాగుంటుంది. అంటే మరి స్కూల్ పిల్లలే కాబట్టి బాగుంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ అయితే టేప్తోని మెజర్మెంట్ తీసుకుంటున్నాను. అంటే కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అటు సైడ్ ఇటు సైడు. అలాగనేసి టేప్తోని కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి ముందర భాగానికి కింద లేస్ అయితే వచ్చింది. ఆ లేస్ను కట్ చేసి ఫ్రంట్ సైడ్ ఎలా ఉన్న లేస్ని మళ్ళీ అలాగే అటాచ్ చేశాను. అటాచ్ చేసేసి ఈ మిగిలిన క్లాత్ చూడండి, ఇక్కడ లేస్ వచ్చింది కదా, అలా లేస్ని మళ్ళీ ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసేసాను. చేసేసి వెనుక సైడ్ కొంచెం మలిపేసి కట్ చేసిన క్లాత్ని హ్యాండ్స్ టేప్తోన హ్యాండ్స్ పొడవు చూసుకొని క్రాస్ తీసేసుకొని హ్యాండ్స్ కట్ చేశాను. కట్ చేసి హ్యాండ్స్కి సైడ్లు కుట్టేశాను. సైడ్లు కుట్టేసి సో ముందర సైడ్ వచ్చేసి 2 గుజ్జులు, వెనక సైడ్ 2 గుజ్జులు, 4 కుచ్చులు పెట్టేసి ఇటు సైడ్ అటు సైడ్ హ్యాండ్స్ అయితే కుట్టేశాను. చాలా బాగా వచ్చాయి. అంటే చిన్నపిల్లలకి బాగుంటుంది. మరీ పెద్దవాళ్ళకంటే బాగోదు, కానీ చిన్నపిల్లలకి ఇలా చిన్న చేతులు అయితే చాలా బాగుంటాయి. ఫైనలీ టాప్ అయితే డబల్ స్టిచ్ వేసేసాను. అలాగే హ్యాండ్స్ కూడా వేసేసాను. చూడండి ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. సో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏదో నాకు వచ్చిన ఐడియాస్తో నేను ఇలా అయితే చేస్తాను. సో ఎందులోనూ మనకి డౌట్ అనేది రావద్దు. టక్కున ఇచ్చేగానే సో ఇది అలా చేసేయాలనేలా ఉండాలి, కానీ అబ్బా ఇది ఎలా చేయాలి అని అంత మరీ లోతుగా వెళ్ళొద్దు. ఏదైనా టేక్ ఇట్ ఈజీ. సో ఇదనమాట బ్లాగ్. బాయ్.